ఉల్లాసంగాలే ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే ఉల్లాసంగాలే ఉత్సాహంగాలే రే My dear club members, I wish to share few thoughts on this happy occasion. The year 2021 started with a difficult note internally but sorted out since then. Externally, COVID posed as a challenge. These challenges are testing stone for making our club more agile and strong. The COVID situation has become an opportunity to induct innovative ideas in this working. For this, PST's board deserves congratulations for excellent job done in conducting the affairs of the club 2021. Shortly, the new PSTs and board for 2022 will be installed. I wish and hope they will keep the club working in the same spirit, keeping the traditions and culture intact. Thank you and wish you a very happy new year. జై వాసవి. నా పేరు కె శ్రీకృష్ణరాయలు. 2006 సంవత్సరం నేను ప్రెసిడెంట్గా చేశాను. ప్రస్తుతము ఈ సంవత్సరము సోము గారు టీం ట్రిపుల్ఎస్ టీము చక్కగా యాక్టివిటీస్ చేశారు. యాక్టివిటీస్ మీన్స్ సర్వీసెస్, స్పోర్ట్స్ మరియు పిక్నిక్స్, అన్ని కార్యక్రమాలు చక్కగా అన్ని ఈవెంట్స్ కూడా చక్కగా చేశారు. ఈ సంవత్సరం మధుమాసం అనే ప్రోగ్రాము జనవరి 26వ తారీఖున చేశారు. చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మన సభ్యులకి, మరి ఈ టీంలో పాల్గొన్న సువర్ణ గారికి, సతీష్ గారికి, సోము గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం.
దరహాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా ఆకాశం అంచులు దాకే ఆవేశం నా గీతం అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం జయవాసవి అండి. అందరికీ నమస్తే. నేను వి రామకృష్ణ ప్రసాద్. వాసవి క్లబ్ గ్రేటర్ సగా కపుల్స్ లో 2006లో జాయిన్ అయ్యాను. 2007 సంవత్సరంలో సెక్రటరీగా, 2008 సంవత్సరంలో ప్రెసిడెంట్ గా, 9లో జోన్ చైర్మన్ గా, 10లో ఏపీడీ గవర్నర్ గా, 11లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీగా, 12లో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా, 2013లో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా పనిచేశాను యాక్టివ్గా. నాకు క్లబ్ లో బాగా నచ్చిన మెమరీ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి కూడా ద ఫెలోషిప్. వెన్ ఎవర్ వి మీట్ ఏ వాసవి క్లబ్ గ్రేటర్ కపుల్స్ మెంబర్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్, వీ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫెలోషిప్. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అంతకన్నా పనిచేసిన విషయాలు ఉన్నాయి కన్నా కూడా ఈ ఫెలోషిప్ నాకు చాలా బాగా నచ్చింది మొదటి నుంచి కూడా. ఇకపోతే ఈ సంవత్సరం మన యాంగ్రీ యంగ్ మెన్ అని చెప్పిన యువరత్నం ముగ్గురు కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. సోము అయితే, సువర్ణ అయితే, సతీష్ అయితే, ఆల్ ది త్రిబుల్ఎస్ ఎక్సలెంట్ గా వర్క్ చేశారు. మనల్ని కోవిడ్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయట పడేశారు. నిజానికి వేరే ఉన్నా సరే మేమున్నాం అన్నట్టుగా వాళ్ళ యాక్టివ్నెస్, యాక్టివిటీతోని అసలు పాండమిక్ ని మర్పించేశారు. మనం మర్చిపోయాం దాని సంగతే. చాలా చక్కగా వర్క్ చేశారు. ఇక వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఫిబ్రవరి నెలలో నేను మీతో పంచుకుంటాను. ఫిబ్రవరి 8వ తారీఖున స్వాగర్ భూమిని దర్శించి వారికి అవసరమైన 2,500 రూపాయలు విలువైన కిరాణా సరుకులు అందించారు. ఫిబ్రవరి 13వ తేదీన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ రోజున తెల్లవారుజామున 3:30కే మన పిఎస్సీ ముగ్గురు అమ్మవారి గుడికి వెళ్ళిపోయి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మన కోసం ప్రార్థించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు అయితే ఏంటో మీకు తెలిసిందే, అందరికీ బాగా తెలుసు. ఆ రోజున బేవాచ్ హోటల్లో కపుల్స్ ఫండే చాలా చక్కగా అందరికీ ఉర్రూతులహించే ఉత్సాహం పంచారు. ఫిబ్రవరి 19వ తేదీన శ్రీ శ్యామరాజు గారి ఆశ్రమంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. 21వ తేదీన ఎంతో గొప్పగా మహాగాయత్రి హోమం చేశారు. దీంట్లో మన క్లబ్ నుంచి 36 పైగా జంటలు స్వయంగా పాల్గొని పునీతులయ్యారు. ఫిబ్రవరి 27వ తారీఖున లవణులందరికీ అమిత సంతోషం కలిగించేగా లేడీస్ అవుటింగ్ నిర్వహించారు. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ది క్లబ్ అగైన్. ఫిబ్రవరి 28వ తారీఖున మన ప్రియమిత్రుడు మధుసూదన్ వేద గారు డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ తాలూకు విజయోత్సవం చాలా బాగా చేశారు. ఈ రకంగా ఫిబ్రవరి నెలలో మంచి కార్యక్రమాలు చేసి మన ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ ముగ్గురు కూడా రియల్లీ అభినందనీయులయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
జై వాసవి. నా పేరు కొల్లూరు ప్రకాష్. నేను చార్టర్ మెంబర్ని. 2008లోని నేను విఆర్కే ప్రసాద్ జనరల్ సెక్రటరీని చేశాను. 2010లో నేను ప్రెసిడెంట్ని చేశాను. నా జనరల్ సెక్రటరీ మధుసూదను, ట్రెజరర్ సురేష్ కార్మూరి. నా అచీవ్మెంట్స్ ఇన్ 2010 నేను ఫస్ట్ అచీవ్మెంట్ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ పెండుగొండ అమ్మవారి సన్నిధిలో చేసుకున్నాము. సెకండ్ ఎడ్యుకేషన్ టూర్ చేసాము. మన గాజువాక్లో ఉన్న విశాఖ డైరీని హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఎడ్యుకేషన్ టూర్ కింద ఆర్గనైజ్ చేసాము. 3 రీకాన్ చేసాము. 4th అదే ఇయర్లోని లేడీస్ని కూడా పర్మనెంట్ మెంబర్స్ కింద చేసి అప్పుడు మన క్లబ్ పేరు మార్చాం. విశాఖపట్నం వాసి క్లబ్ గ్రేటర్ విశాఖ నుంచి వాసి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ అయ్యింది. దట్ ఈస్ మై అచీవ్మెంట్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 యాజ్ ఎ ప్రెసిడెంట్. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ టు గివ్ యూ ది డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ మార్చ్ 2021. మంచి కోవిడ్ టైంలో కూడా అంత పీక్ టైంలో కూడా మన త్రిబుల్ఎస్ టీమ్ వాళ్ళు ఒక 50 మందికి కోవాక్సిన్స్ కోవిషీల్డ్స్ వ్యాక్సిన్స్ ఇప్పించారు. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ జాబ్. తర్వాత మార్చ్ 3 వరల్డ్ సేఫ్టీ డే. అప్పుడు ఇద్దరు పెయింటర్స్ ని ఇద్దరు టెక్నీషియన్స్ సన్మానం చేశారు వాళ్ళు. మార్చ్ 7th వచ్చే ఉమెన్స్ డే. ఈసారి చాలా ఎడ్యుకేటెడ్ ఉమెన్ ని మంచి ప్రొఫైల్ ఉన్న లేడీని పాత్ర కంపెనీ సిఇఓ గారిని నాగరాజ కుమార్ గారిని లక్ష్మి గారిని తీసుకొచ్చారు. ఆవిడ ఇచ్చిన వాల్యుబుల్ టిప్స్ ఫర్ లేడీస్ కి వాజ్ వెరీ యూస్ఫుల్. అదే రోజున ఆర్ఫనేజ్ రన్ చేసిన నాగరాజ కుమార్ గారిని కూడా సన్మానం చేశారు. వెరీ యూనిక్ ఆన్ మార్చ్ 11th శివరాత్రి రోజున మార్చ్ 11th అయింది. మంచి శివలింగాన్ని పెట్టి ఐస్ తోటి తయారు చేసి రుద్రాభిషేకం మెంబర్స్ తోటి కొంత చేయించారు. అది కూడా చాలా బాగుంది. మార్చ్ 16th పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూకి గార్లెండ్ చేశారు. మార్చ్ 12th and 17th మళ్ళీ అంత క్రానిక్ టైంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్స్ మన త్రిబుల్ఎస్ టీమ్ వాళ్ళు ఇప్పించారు. స్పీకర్ మీట్ ఆన్ మార్చ్ 21st వెరీ వెరీ వాల్యుబుల్ పాయింట్ మీద ఇప్పించారు. సైబర్ సెక్యూరిటీలోని మనకి రోజు ఉన్న ప్రాబ్లమ్స్ దాని సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా చెప్పారు. తర్వాత మార్చ్ 22nd వరల్డ్ వాటర్ డే. ఆ సందర్భంలోని కంత్రపాలెంలోని జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ కి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద 6 వాటర్ క్యాన్స్ 2 జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ కి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద 6 వాటర్ క్యాన్స్ 2 డిస్పెన్సర్స్ కూడా ఇచ్చారు. మార్చ్ 27th వాజ్ వాసవి దృష్టి. మొత్తం మీద ఈ ఇయర్ లోని ఈ త్రిబుల్ఎస్ టీము RRR లాగా పనిచేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. విసిజీవిసి హిస్టరీలోని డెఫినెట్ గా దే హ్యావ్ వెరీ స్పెషల్ మెన్షన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ క్లబ్. జై వాసవి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను, నేను సైతం ప్రపంచా లేదురా లేదురా భయమనేది లేదురా, పిడుగు వచ్చి మీద పడ్డ భీతి లేక సాగరా. సోదరా సోదరా గుండె జారిపోకురా, శక్తులెన్ని అడ్డుకున్న అడుగు ముందుకేయరా. గేమురా గేమురా దొంగ పోలీస్ గేమురా, చూడరా చూడరా గెలిచెదింక ఎవరురా. చెడుపై చెలరే సుడిగా పోలీస్. వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ పిఎస్టీలు ఎంతో మంచి కార్యక్రమాలు చేసి మా అందరినీ ఉత్సాహపరుస్తూ వాళ్ళ కార్యక్రమాలను చెప్పమని చెప్పారు. ఏప్రిల్ నెలను ఇచ్చారు. ఏప్రిల్ నెలలో వాళ్ళు ఏప్రిల్ 11వ తేదీ డాన్వుడ్ రిసార్ట్స్కి, చౌల్వాడ్ దగ్గర ఉన్న రిసార్ట్స్కి స్టాక్స్ అవుటింగ్కి వెళ్ళారు. ఆ తర్వాత నుంచి మనందరికీ తెలుసు కరోనా మహమ్మారి వల్ల మిగతా కార్యక్రమాలు చేయలేకపోయారు. దాన్ని కార్యక్రమాలను ఆపినప్పటికీ కూడా 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాలను చేసి ఆ స్తబ్దతని కూడా లేకుండా చేసి ఎంతో బాగా క్లబ్ని నడిపించారు. వాళ్ళందరికీ ఇదే మా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ టు SSS టీమ్. జై వాసవి. హాయ్ ఫ్రెండ్స్, జై వాసవి. నేను 2011వ సంవత్సరానికి VCGBC వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్కి ప్రెసిడెంట్గా చేశాను. నాకు సహచరులుగా వాసవియన్ వెచ్చ అనురాధ సెక్రటరీగాను, క్లబ్ సెక్రటరీగాను, వాసవియన్ సన్నిధి లక్ష్మి క్లబ్ ట్రెజరర్గాను సేవలు అందించారు. ఆ సంవత్సరం వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ 5 సంవత్సరాల పిల్ల. నేను 6వ ప్రెసిడెంట్ని. దానికి మొట్టమొదటిసారిగా మహిళలకి, లేడీస్కి టీమ్గా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా సమయంలో
మొట్టమొదటిసారిగా ఫండ్ రైజింగ్కి బయట అందరికీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాము చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అది గోపూజ, తులసి పూజ, లక్ష్మీ పూజ, ఈ 3 పూజల్ని కలిపి ఒకే పూజగా చేయించి ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇది 2011 అయితే ఇప్పుడు 2021 సంవత్సరానికి ట్రిపుల్ఎస్ టీమ్ వారు ఎంతో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ అందరినీ క్లబ్లో ఉన్న పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ మాకందరికీ కూడా వాళ్ళ చేసిన సంవత్సరం కార్యక్రమాల్లో ఒక నెల మాకు కేటాయించి మమ్మల్ని చెప్పమన్నారు. 2021 ఏప్రిల్ 11 రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే. నేను మీ ప్రసన్న, 2012 ఇయర్ ప్రెసిడెంట్ని. అండ్ అదే ఇయర్ మన ఎప్పుడు సందడి చేసే గలగలా నవ్వించే బంగారాజ్ గారు జనరల్ సెక్రటరీగా చేశారు. అండ్ ఎవర్ ఎనర్జెటిక్ అండ్ ఎవర్ స్మైలింగ్ దీపక్ గారు ట్రెజరర్గా చేశారు. మా ఇయర్లో ఒక హైలైట్ ప్రోగ్రామ్ చెప్పడం అంటే కొంచెం కష్టం, బట్ టు మేక్ ఇట్ ప్రిసైజ్ ఐ విల్ నేమ్ ఎ ఫ్యూ. ఫస్ట్ థింగ్, మనందరికీ ఇష్టమైన స్టాగ్స్ అవుటింగ్ మా ఇయర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీబడి వెంట్ టు అరకు, హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ మేడ్ ఫుల్ మస్తీ. సెకండ్లీ, స్పీకర్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. అందులో హైలైట్స్ అంటే కమెడియన్ డాక్టర్ కాశీ విశ్వనాథన్ గారు చేసిన స్పీకర్ మీటింగ్ అండ్ అగర్వాల్ ఇమేజెస్ ఫౌండర్ అగర్వాల్ గారితో చేసిన స్పీకర్ మీటింగ్ వేర్ హైలైట్. అండ్ థర్డ్లీ, పాట్లక్ డిన్నర్. ఇట్ వాస్ విత్ ఫుల్ ఫన్ అండ్ జోష్. హవా మెహల్లో పాట్లక్ డిన్నర్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ VCGVC వీ హ్యావ్ డన్ సచ్ ఈవెంట్. అండ్ ఫైనలీ, టు ఎండ్ అప్ 2012, పిక్నిక్ వాస్ కండక్టెడ్ అట్ యారాడా బీచ్కి ఎదురుగా పెద్ద స్పేస్ తీసుకొని కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాస్ ఫుల్ ఫన్ అండ్ ఫ్రాలిక్. Finally, without service activities, our VCGVC year will never be complete. We are proud to say that Vasvi Drushti మా ఇయర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఎవ్రీ ఇయర్ టిల్ డేట్ ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. అండ్ నౌ హియర్ ఐ వాస్ గివెన్ ఎ స్మాల్ టాస్క్ ఆఫ్ ఎండార్సింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ దిస్ ఇయర్ 2021 May activities. On May 9th, Abhishekam and Swarnapushpa Archana to Vasvi Mata at Kanika Parmeswari Ammavari Temple for the wellness and well-being of members. On May 16th, a session was conducted by Dr. Sudhakar Garu on coronavirus and education members through online. Our district had conducted buttermilk distribution in the month of May, and our client also was a part of donating buttermilk for a week. And on May 21, we have joined them. Finally, on May 28th, we had a session by Dr. Raja Ramesh Garu, our club member, regarding the way to protect the kids from third wave through an online session. Before I conclude, at this juncture, I would like to appreciate PST's SSS and team 2021 for conducting various activities throughout the year, even in this tough pandemic situation. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఏ మెంబర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసినందుకు మనందరం వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. జై వాసవి.
Jai Vasvi. Hi to my dynamic friends. I am Ravi Kumar. I am a charter member and I served as a president in 2012. In my year, my secretary is K.V. Ramakrishna and Vamsi. At that year, we have done all major programs, and one memorable program is Nakshatra Puja. That is a very unique and first time in our club organized very grand success program with the cooperation of our dynamic lady Subhagaru. And one more project is very memorable is we conducted a trip to the Indian Naval and we shown live submarines and warships to our honorable members and they enjoyed a lot. And I served as a governor in 2012 and 2012 as a president and 2018 as a governor. Present I was the international vice president. Now I congratulate our Tribulus team. They are doing fantastic programs. All the calendar events in this panic situation also they done and successfully. In June they had conducted a district event of Wonder Kids. It's a very successful program and they got so many awards also in this program. And they had done donations of approximately 60,000 rupees of donations. I also donated 10,000 in my mother's name for this program. And they are doing well, fine. And I once again congratulate this Tribulus team and dynamic team. I wish in future also, coming leaders also will be same to same and above level they can bring our chapter in the international level. Thank you one and all. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ Jai Vasavi, Jai Vasavi. Myself, Vasavi and Madhusudan Veda, I have served as the president in the year 2014 and Vasavi and Pennam Vamsidhar was club general secretary and Vasavi and Uncle Sriram Garu was club treasurer in that year. మేము ముగ్గురం కూడా ఆ సంవత్సరం నుంచి మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్లో అయ్యామండి. మేము ఆ సంవత్సరంలో మంచి ఫెలోషిప్ రావాలని మెంబర్స్లో 2 జెంట్స్ అవుటింగ్, 2 ఫ్యామిలీస్ అవుటింగ్, 2 లేడీస్ అవుటింగ్ పెట్టి మంచి ఫెలోషిప్ చేయడం జరిగింది ఆ ఇయర్లో. నేను క్లబ్ ప్రెసిడెంట్ తర్వాత జోన్ చైర్మన్గా
డిప్యూటీ గవర్నర్గా, క్యాబినెట్ సెక్రటరీగా 2 సంవత్సరాలు, అలాగే జిల్లా గవర్నర్గా 2020 సంవత్సరంలో నేను చేయడం జరిగిందండి. ఈ చేయడానికి సహకరించిన మెంబర్స్కి, పాస్ట్ ప్రెసిడెంట్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ SSS టీం వాళ్ళు నిజంగా అండి మన సొంత టైం వదిలేసి మెంబర్స్ ఇంటికి యానివర్సరీ రోజు వెళ్ళి వాళ్ళకి విష్ చేస్తే ఎంతో ఆప్యాయంగా వాళ్ళు మంచి గిఫ్ట్స్ ఇచ్చి మంచి మంచి కార్యక్రమాలు చేశారండి వాళ్ళు. ఐ హ్యాట్స్ ఆఫ్ టు ద SSS టీమ్. అలాగే వాళ్ళు జూలైలో కొన్ని మంచి కార్యక్రమాలు చేశారండి. అది జూలై 5న శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గర్భగుడిలో 10,000 ఖర్చు పెట్టి గ్రానైట్ స్టోన్ వేయించారు. అది మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో ఉంది. అలాగే జూలై 7న గవర్నర్స్ గారి బర్త్డే సందర్భంగా 25 kgs రైస్ బ్యాగ్స్, 10 kgs ఆఫ్ రవ్వ జనరేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే జూలై 11న రీజనల్ చైర్మన్ అవేర్నెస్ విజిట్ సందర్భంగా మన క్లబ్లో ఉన్న CASని, డాక్టర్స్ని సన్మానించుకోవడం జరిగింది. ఆ రోజు CA డే, డాక్టర్స్ డే కాబట్టి. అలాగే జూలై 18న డిస్టిక్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే అందులో మన క్లబ్ మెంబర్స్ని చాలామందిని మోటివేట్ చేసి తీసుకెళ్లారండి. హ్యాట్స్ ఆఫ్ టు ద PSTs. అండ్ జూలై 31న బెయిలీ షీట్స్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో ఇవ్వడం జరిగిందండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ ఒకరున్నదా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం గర్వించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ పూరించాలిక కోరే భావి గట్టి బాట వేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరుల్లగా ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ పూరించాలిక కోరే భావి గట్టి బాట వేయి జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి భయముకి బదులు వాసవి జై వాసవి. VCGVC కపుల్స్కి నా ధన్యవాదాలు. 2015 గాను 10వ ప్రెసిడెంట్గా మన క్లబ్కి అధ్యక్షత వహించాను. ఆ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవడం జరిగినవి. అందులో ముఖ్యమైన కార్యక్రమాలు 10th డెస్టినరీ సెలబ్రేషన్స్ నా ఇయర్లోనే జరగడం నిజంగా నాకు ఆనందదాయకము. అట్లాగే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కూడా మన క్లబ్కి దక్కడం, అది చాలా బ్రహ్మాండంగా జరగడం మన అందరి సహకారంతో దాన్ని సక్సెస్ చేయగలిగాము. అట్లాగే ఇదే బాటలో 2021కి గాను మన కొత్త టీం SSS ఎంతో చక్కగా వాళ్ళ వంతు మంచి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ముందు వెళ్ళారు. అందులో ఆగస్టు మరీ ఇంపార్టెన్స్ అయిన విషయం అని నాకు అనిపించి అది మీతో షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. ఆగస్టు 15 75 సంవత్సరాల మన ఇండిపెండెన్స్ డేని ఆ రోజు మనం ఒక చైతన్య మెంటల్లీ ఛాలెంజ్ స్కూల్ కొత్త వలసలో జరుపుకుంటూ నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. అదే ఆగస్టు 21న 8,000 రూపాయల విలువైన గ్రోసరీస్ని అన్నపూర్ణ నిత్యానంద సెంటర్ అట్ చిన్నవాల్డేరులో ఇవ్వడం జరిగినది. అట్లాగే ఆగస్టు 23న మన PSTL పిల్లల చేత ఒక 500 లీటర్ల
వాటర్ ట్యాంక్ ఎవరికైతే ఆ అన్నపూర్ణ నిత్యానందం సెంటర్ వాళ్ళకి ఉపయోగకరమో అది పిల్లల చేతుల మీదుగా జరిపించడం ఇది నిజంగా హర్షించదగిన విషయము. అట్లాగే ఆగస్టు 26న టీషర్ట్లు, రైస్ బ్యాగులు మనం మదర్ తెరీసా లెప్రసీ సెంటర్ అట్ ఏవిఎన్ కాలేజీ దగ్గర వాళ్ళకి ఇచ్చి మన తాలూకు ఔదర్యాన్ని మనం తెలుపుకున్నాము. ఇట్లాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన మన SSS టీంకి కంగ్రాట్స్ చెప్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి అండి. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మన SSS టీం తలపెట్టిన ఈ ఇన్నోవేటివ్ ఐడియాతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. 2016 సంవత్సరానికి గాను నేను వాసవియన్ కార్మూర్ సురేఖ ప్రెసిడెంట్గా, జ్యోతి వెదుళ్లపల్లి సెక్రటరీగా, కవితా వేద ట్రెజరర్గా మన క్లబ్కి సేవలు అందించాము. 2016లో పర్మనెంట్ ప్రాజెక్ట్గా NGGOs కాలనీలోని మున్సిపల్ స్కూల్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి వారి గదులు పునరుద్ధరించి కొత్తగా బాత్రూమ్ నిర్మించి దాని చుట్టూ గ్రిల్ వేయించి వారికి సదుపాయంగా అన్నీ చేసి ఇచ్చాము. ఈ కార్యక్రమం కోసం మేము 1,25,000 డొనేషన్ రూపంలో కలెక్ట్ చేయడం జరిగింది. ఆనాటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన పబ్బా విజయ్ కుమార్ గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మేము చేసిన ఈ ప్రాజెక్టుకి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 10% రీయింబర్స్మెంట్గా మన క్లబ్కి ఇవ్వడం జరిగింది. ఆ మనీతో అల్లిపురంలోని గాంధీ స్టాచ్యూకి చుట్టూ స్టీల్ గ్రిల్ వేయడం జరిగింది. 2016లో జరిగిన ఈ 2 ప్రాజెక్ట్స్కి ప్రాజెక్ట్ చైర్మన్గా సురేష్ కుమార్ గారు వ్యవహరించారని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఇక మన SSS టీము సెప్టెంబర్ మంత్కి గాను సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు వాసవి వీక్ దిగ్విజయంగా పూర్తి చేశారు. సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డేని పురస్కరించుకుని మన క్లబ్లో టీచర్స్ అందరినీ ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 12వ తారీఖున వినాయక చవితి సందర్భంగా ఆన్లైన్ కాంపిటీషన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 14వ తారీఖున 2,516 రూపాయలు కోదండరామ అన్నదాన సత్రం కడపలో ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్స్ ఫార్మసిస్ట్ డేని పురస్కరించుకుని మన క్లబ్ ఫస్ట్ లేడీ అయిన శ్రావ్యాన్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 26వ తారీఖున ఎప్పుడూ లేని విధంగా మన క్లబ్లో ఫస్ట్ టైం స్పోర్ట్స్ ఫెస్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజు వాసవి మాత దయవల్ల వాతావరణం అనుకూలించి మనందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము. సెప్టెంబర్ మంత్ దిగ్విజయంగా కంప్లీట్ చేసిన SSS టీము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
రేపటి కళ రెప్పలు దాటిన రేపటి కళ రెక్కలు సాచిన రేపటి కళ ఎగరవే అలా. నీలో లేనిదేది లేదు, వృధా పోదు నీ తర్ఫీదు, నిన్ను నువ్వే ఉలివై మలచుకో. శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు, పట్టుదలతో లక్ష్యం గెలుచుకో. ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం, కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం, గెలుపుకై ప్రాణాలై దూపడం, ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. ఇందాక వచ్చావు కదా, కొంచెం పర్లేదు పదా, యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా. రేపటి 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 కదా, రెప్పలు దాటిన రేపటి కదా, రెక్కలు సాచిన రేపటి కదా, ఎగరవే అలా. అందరికీ నమస్కారం అండి. నేను వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ క్లబ్కి 2017లో ప్రెసిడెంట్గా చేశాను. నాతో పాటు శ్రీ సాయిరామ్ గారు మరియు శ్రీ గంగాధర్ గారు సెక్రటరీ ట్రెషరర్గా చేశారు. నన్ను ఈ ట్రిపుల్ఎస్ టీము అక్టోబర్ 2021లో ఆ నెలలో జరిగిన ప్రోగ్రామ్స్ గురించి చెప్పమన్నారు. నేను అన్నిట్లోని పార్టిసిపేట్ చేశాను. అది నా అదృష్టం. ముందుగా అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఆ రోజు అందరం వెళ్ళి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసాం. అల్లిపురంలో ఎప్పుడు మన క్లబ్ చేస్తుంది, అక్కడే చేశామండి. అదే రోజు నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాము నిజంగానే. నేను ఇది యాక్చువల్గా పాస్ట్ ప్రెసిడెంట్ బాబు గారు ఆలోచన. నాకు చాలా ఇష్టం. ధ్యాన్ యాత్ర అని చెప్పేసి ఆ రోజు మేము మన క్లబ్ సభ్యులందరం కూడా రఘు కాలేజ్ దగ్గరలో ఉన్న ఫ్రెష్ చాయిస్ ఇండస్ట్రీకి వెళ్ళాము. అక్కడ కేక్స్, బ్రెడ్ ఇవన్నీ తయారు చేసి చూసాము. అక్కడి నుంచి విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్కి వెళ్ళాము. నిజంగా ఆ టెంపుల్లో నిజంగా భగవంతుడి దర్శనం అయింది అన్న ఫీలింగ్ వచ్చిందండి. నిజంగా శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్స్. ఇవి కాకుండా నా ప్రెసిడెంట్షిప్లోని జరిగిన నాకు నచ్చిన ఒక ప్రోగ్రాం గురించి చెప్పమన్నారు. అది మాత్రం శ్రీచక్రార్చన పూజ అండి. బీచ్లో చేశాము. ఇప్పుడు కూడా ఆ హారతి చూస్తుంటే ఒళ్ళు గగురుపాటు చెందుతుందండి. చాలా బాగా జరిగింది. మన క్లబ్ మెంబర్స్ అందరూ ఎంతో హెల్ప్ చేశారు. మణిగారు ప్రోగ్రామ్ చైర్మన్ కింద ఉన్నారు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. Na 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 na. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Give me some sunshine, give me some rain, give me another chance. I wanna grow up once again. Give me another chance. I wanna grow up once again. Give me some sunshine. రామాయణము శ్రీరామాయణము రామాయణము
టు వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖపట్నం మెంబర్స్. నా పేరు వంశీధర్. నేను 2012లోని ప్రసన్న అండర్లో జాయిన్ అయ్యాను. నేను ప్రసన్న ఇచ్చిన మనకి బూస్టప్ వల్ల నేను అన్ని పోస్టులు చేశాను. ఐ మీన్ వైస్ ప్రెసిడెంట్ అవని, జాయింట్ సెక్రటరీ అవని, సెక్రటరీ, ట్రెజరర్, అలాగే ప్రెసిడెంట్ కూడా అయిపోయాను. నేను 2018లోని నేను ప్రెసిడెంట్ అయ్యాను. నేను 2018లో ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు నచ్చిన ఈవెంట్స్ కొన్ని ఉన్నాయి. పిల్లల అవుటింగ్, చిల్డ్రన్స్ అవుటింగ్ చాలా గ్రాండ్ లెవెల్లో చేసాము జనవరి 26ని. అలాగే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అవుటింగ్ ఒకటి, అండ్ 2 డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ చేసాము. శ్రీమతి వాసవియన్ అండ్ డిస్కాన్, మన మొగలు రవికుమార్ గారు గవర్నర్ ఆయన లీడర్షిప్లోని మనం డిస్కాన్ చేసాము. అయితే ఇది నా ఇయర్ అయిపోయింది కదా. అయితే నా ట్రెజరర్ ఎవరు? సోము సుందర్. నా ట్రెజరర్ ప్రెసిడెంట్ అవుతే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు. అలాగే అయ్యాడు. ఈ 2021లోని కొన్ని 2020 కోవిడ్ వల్ల కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ 2021లోని ఫుల్ విత్ బిగ్ బ్యాండ్ విత్ ప్రెసిడెంట్ అయ్యి, అండ్ అలాగే సెక్రటరీ, ట్రెజరర్ మొత్తం కలిపి టీమ్ ట్రిప్లస్, ద పవర్ ఆఫ్ సక్సెస్, దాని తాలూకు టేస్ట్ ఎంత బాగుంటుందో అనేది ఇక్కడ చూపించారు. సెకండ్ వేవ్ ఎంత డిజాస్టర్గా వచ్చిందో అందరికీ తెలుసు. దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈవెంట్స్ని ఫ్రూట్ఫుల్గా చేసే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు టీమ్ ట్రిప్లెస్. అది ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ ఫర్ కీపింగ్ అవర్ క్లబ్ ఫ్లాగ్ చాలా హైలో పెట్టారు వాళ్ళు. అయితే వీళ్ళు చేసే ఈవెంట్స్ అంటే నాకు ఒక మంత్ ఇచ్చారు వీళ్ళు చెప్పమని ఫీడ్బ్యాక్. అదిని నవంబర్ 2ని డొనేటెడ్ గోల్డెన్ ఐస్ టు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎట్ ఎన్ఏడి. November 4th డొనేటెడ్ క్రాకర్స్ టు లీనా H2H చారిటీ హోమ్. November 5th దీపావళి ఆన్లైన్ కాంపిటీషన్ ఫ్లోటింగ్ దియాస్. November 11th డొనేటింగ్ 100 బెడ్షీట్స్ టు టీటీడీ వేద పాఠశాల రామనారాయణం. November 13th క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అట్ అపోలో క్యాన్సర్ సెంటర్. November 14th అమ్మవారు ఐడల్ ఇనాగ్రేషన్. చూసారు ఎంత మంచి ప్రోగ్రామ్ అండి అమ్మవారు ఐడల్ది. అండ్ November 24th డొనేటింగ్ సూయింగ్ మిషన్స్ టు శ్రీమతి రగతి పార్వతి. అండ్ November 20th మన బ్యూటిఫుల్ యాన్యువల్ పిక్నిక్ అండి. ఎంత బ్యూటిఫుల్గా చేశారండి, అది ఎక్సలెంట్, అసలు ఎంత బాగా చేశారనేది. అండ్ ప్రతి ఈవెంట్ కూడా చెప్పుకుంటే ఇంకా మైండ్ బ్లోయింగ్. ఇంకా ఆల్ ది బెస్ట్ టు టీమ్ ట్రిప్లెస్ అండ్ గ్రేట్ గోయింగ్ VCGVC. థ్యాంక్ యూ. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి, అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్య మహాజన హృదయ నివాసిని, ఆర్య మహాజన హృదయ నివాసిని. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై. సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై. కైలాసంలో కైవల్యాని భూలోకంలో ప్రతిష్ఠించగా, కైలాసంలో కైవల్యాన్ని భూలోకంలో ప్రతిష్ఠించగా, అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. సాధుజనుల సంరక్షణ కోసం, గ్రామాంధుల కడతేర్చుట కోసం, నరులకైనా సురవరులకైనా నీ పరమ ధర్మమే
ప్రబోధించగా నీ పరమధర్మమే ప్రబోధించగా అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. అగ్ని పునీతం త్యాగశీలమని యజ్ఞగుండమున ప్రజ్వలించగా అగ్ని పునీతం త్యాగశీలమని యజ్ఞగుండమున ప్రజ్వలించగా కన్యకవై స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంతా పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్. రోజుకొక్క బొట్టు బిళ్ళే లెక్క పెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతోందే బయటికెళ్ళే వేళ నువ్వే పిలిచి ఇచ్చే వనపు ముద్దే ఆయువేదో పెంచుతోందే ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లె పూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో
లక్ష్మీ సన్నిధి. నేను 2019లో విసిజివిసికి క్లబ్ ప్రెసిడెంట్గా చేశాను. సెక్రటరీగా పి నాగమణి గారు, ట్రెజరర్గా టి కరుణశ్రీ గారు చేశారు. 2019లో అన్ని ప్రాజెక్ట్స్ మెమొరబుల్ ప్రాజెక్ట్సే. అందులో ఏదో ఒకటే చెప్పాలంటే కార్తీక దీపోత్సవం. వితిన్ 10 days వ్యవధిలో చేసిన కార్తీక దీపోత్సవం చాలా సక్సెస్ అయ్యింది. ఇది క్లబ్కి మంచి పేరు మరియు అలాగే ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం కూడా అయింది. ఆ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంతోనే మేము జ్ఞానానంద ఆశ్రమంలో షెడ్, వాష్రూమ్స్ నిర్మించాము. 2021 డిసెంబర్లో జరిగిన కార్యక్రమాల గురించి చెప్పాలంటే ముఖ్యంగా December 5th జరిగిన పర్మనెంట్ ప్రాజెక్ట్ చైతన్య ఆర్ఫనేజ్ కొత్త వలసలో 8 స్టీల్ డైనింగ్ టేబుల్స్ విసిజివిసి తరఫున డొనేట్ చేశాము. మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఆ ఆర్ఫనేజ్లోనే చేసుకున్నాం. అప్పుడే అక్కడ పిల్లలు కింద కూర్చుని తినటం చూసి మన ట్రిబులస్ టీము ఈ ప్రాజెక్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్లబ్ సభ్యులందరూ కూడా ముందుకు రావడంతో వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. December 14th మన విసిజివిసి 17th బర్త్డే సందర్భంగా పాపా హోమ్లో ఫుడ్ స్పాన్సర్ చేశారు. అలాగే శ్రీరామ్ గారు రామనారాయణ టెంపుల్లో, బాబు గారు శ్రీరంగంలో విసిజివిసి తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. December 19th ఏజిఎం జరిగింది. December 21st డిస్కాన్ జరిగింది. ఈ డిస్కాన్లో సోము గారు జెడ్సీగా, శుభగారు ఐఏఎస్ ఆఫీసర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్లీ ప్రోగ్రామ్స్ కాకుండా ఈ సంవత్సరంలో ప్రతి మెంబరు వివాహ వార్షికోత్సవానికి ట్రిబులస్ టీము ఇంటికి వెళ్ళి పర్సనల్గా విషెస్ తెలిపి మెమొంటో ఇవ్వటం చాలా అభినందించదగ్గ ప్రోగ్రాము. 2021 ఇయర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సే కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ట్రిబులస్ టీమ్కి నా హృదయపూర్వక అభినందనలు. 2021 ఇయర్కి ట్రిబులస్ టీమ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా అంటూ మంచి క్యాప్షన్తో మన ముందుకు వచ్చారు. ఈ క్యాప్షన్ని నేనే సజెస్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాప్షన్ తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో ప్రతి కార్యక్రమాలు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. సరిలేరు నీకెవ్వరు, నువ్వెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు నీకెవ్వరు. Hi friends, here's your Charter Secretary Narsingh Rao coming in front of you. It was in the year 2005 December when Vasavi Club Greater Vishaka couples took form. Me as a Charter Secretary under a stallion, a pillar of a person in Seshavaram was what inspired me to get into this club, and it was just the beginning. It was such a nice experience for me working under Seshavaram and learning so many things on how to go about in a club. And then 2008 was my year, a year that I really cherish and preserve it for my lifetime. On my right side Prasanna and on my right side Ganta Kiran as the secretary and the treasurer. How much they did for me, I just cannot forget in my life. Coming to highlights of my year, the first and foremost I think was the innovativeness of the venues that I used to select when we used to go out for our board meetings.
Actually, our club strength was very less, and most of them were board members. So, whenever I used to plan something, I always used to think that when the meetings for the board are conducted, let me give them good venues. If one was on top of a Kailashgiri hill, if one was as deep into the mid-sea, another was as deep into the Bay Leaf resorts, the meeting venues were always what made the board members and members come and make our year so lively. We started the concept of giving a report of what was the board meetings immediately after the meeting was over. And then the pet project I picked up, I did in my year, Vasvi Vidya Viralam. It was a seed and a small plant then, which is now so big. It's almost a big tree now. Thanks to all the members who put in so much of efforts for it. And another highlight I would definitely add into my year was my picnic. The invitation itself was running into pages. Very innovative, very nice and well appreciated, and 100% attendance was what was seen in that year. That is one of, these are some of the few highlights of my year. Forget all that, this is past. Coming to this year, the present year, it started way early into January, and now it's fag end of the year, December. When they wanted, when I wanted to tell a few words of this year, it gives me great pleasure, to tell about SSS. Wow, what a tremendous year this year was. There can be only 52 weeks in a year, but if I am right, following what has been sent in the Treasurer's report today, there were more than 50 to 60 or 65 projects taken up by them all through the year. I can't keep on telling you about all the projects. I'm not a treasurer here or a secretary to give you the reports, but I like a few of them. I like to mention about a few of them. To the very beginning, the Valentine's Day, the Bayfront Resorts, my God, it was breathtaking and a marvelous occasion. And the return gift that everybody got as a photograph and so well organized. That was the start of the year for me, if I chronologically come into the order. And then the next would be COVID. We were running so desperately into COVID, and our responsibility to fight it was ultimate. At that time, the PSTs came up with the ideas, why not we vaccinate our members? Not one, not two. It was 50 people who were vaccinated on day one. The amount of care they took to see senior citizens and members and everybody to see that they were vaccinated in a very hygiene way speaks volumes about their commitment to what they could do. It was initially 50, but I'm sure it went into hundreds and hundreds later on. This was another thing that I really liked about the different projects that they had taken up. And then Women's Day celebrations. Wow. When they asked us to throw flowers on every lady that was present, all the gents, we were right around the whole ladies gang, and we threw flowers on them. It was such a heart-touching feeling. And all of them given being saris, that Kerala white saris. Wow. I'm sure the ladies must have felt a thrill when they went through all this on Women's Day. Sure, that was definitely this was followed by, I think by Dr. Raja Ramesh's video call, Zoom meeting. How many tips he has given us about the care that children have to be taken care at this pandemic situation. It was an eye-opener not only to our members but also so many district officers. I know the Zoom meeting wherein the governor and the vice governor, so many, I don't remember all the key posts that they had. So many people even being saris, that Kerala white saris. Wow. I'm sure the ladies must have felt a thrill when they went through all this on Women's Day. Sure, that was definitely this was followed by, I think by Dr. Raja Ramesh's video call, Zoom meeting. How many tips he has given us about the care that children have to be taken care at this pandemic situation. It was an eye-opener not only to our members but also so many district officers.
I know the Zoom meeting wherein the governor and the vice governor, and so many, I don't remember all the key posts that they had. So many people were involved in that Zoom meeting, and how much we learnt about our responsibility to not only ourselves but to our children also. Fantastic. Then when it comes to the following month, the amount of food packets that were distributed, I think the report says about 60,000 rupees. This was over a period of time. They took all the COVID cares and started distributing these food packets to the deserving people at deserving places. The selection of the places, the people involved in giving the donations, all these, it is not a small thing, and what a fantastic job, they all did with getting out this project executed to the T. Very, very well executed, because neither the people who went there or anybody had also to be protected from this COVID, which is very rampant all the time. Then any time, any chapter, any club looks for awards. Recon was almost there. It was almost in July, August something, and our club only was the top. When a club is recognized with such awards, it is a booster for them to continue the year towards the end in December. This is like a recharging point. And when we were recognized in the best club, best president, the list is N. All these, they are so nice to, as a booster to the club Balmata. So that was something, though a little early, but always very, very deserving. Then this program that I'm about to tell you is something that still today is in front of my eyes. The visit to Fresh Choice Bakery as an educational tour, and following it up with the laser show at Ramnarayan. Every member who went that day, along with the children, were enlightened. That gyan we got by visiting the plant and all that was fantastic. Followed by the fantastic tour of Ramnarayan. The laser show was breathtaking simply. I can still visualize even today if you want, and tell you how beautiful it was to see that laser show. There were so many other programs, I think, throughout the year, but this is one thing that really touches me so much. And then I think it was we are already coming to the fag end of the year, and I was not regular to so many meetings, but when the president put up a message that one of the last projects I'm doing is distribution of steel tables to a deserving school, I made it a point to go there and witness it. I tell you, members, it was so touching, and such a well capsulized project that they have taken up. When you go to that school and see the physically challenged people and how difficult it is for them to, small things for them to do on their own is a very big task for them. Eating food, sitting on the ground and eating was such a difficult thing for them. But because of the gesture of noble-hearted members of our club, we distribute a whole set of dining tables. If you remember the before and after picture that the president and team put up, it was such a moving experience for me. I was so thankful to Bhagwan for having made me visit that physically challenged school, seeing those teachers, how well they handle those children, and what a nice project that we have taken up. These are only a few of the so many projects that this president and this year's PSTs have done. Hats off SSS team. It was a wonderful event that year that you have done, and I'm so thankful for all of you, for all the donors, for all the members who involved, all the project chairmen, everybody who did their role. A very big thank you to all of you. Bye. This is Narsinga Rao signing off.
మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తన వారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా